హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ Shiva09. యాక్చువల్లీ ఇలా బ్లాగ్ ఏంటంటే మొన్న ఆస్క్ ఫర్ ద క్వశ్చన్స్ అని పెట్టినా కదా, ఆ రోజు నేను బిజీ ఉండి అందరికీ రిప్లై లేకపోయినా. ఇవాళ ఏముందంటే ఇవాళ మొత్తం అందరికీ దీంట్లో రిప్లై ఇచ్చేసాం, మ్యాక్స్ అందరికీ. దానిలో ఎక్కువ మెసేజ్ ఏముందంటే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, శివకైనా నాకైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని చెప్పేసి ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. నాకు అయినా శివకైనా ఇద్దరిలో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా తెలియాలంటే వీడియో మొత్తం అయిపోయే వరకు చూడండి. అట్లనే నేను పికప్ లైన్ ఎందుకు ఆపేసినా కూడా ఈ వీడియోలో మీకు అందరికీ దీనికి క్లారిఫికేషన్ ఇచ్చేసా. అంతే కదరా? అంతే ఇప్పుడు వచ్చేస్తుంది. లెట్స్ డూ స్టార్ట్. క్వశ్చన్స్ చదువు, వాడు క్వశ్చన్స్ చదువుతాడు, నేను ఆన్సర్ చేస్తాను, నేను శివ ఆన్సర్ చేస్తాం, అంతే. ఇంకా సో మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హా ప్లే బాయ్ ప్లే బాయ్ ఎంత ప్లే బాయ్స్ అంత ఏం కాదు, జస్ట్ వీడియో పర్పస్కి అట్లా చేస్తాం, కానీ రియాలిటీలో అట్లా ఉండదులే. ఉంటుంది అట్లా? లేదు, ఏదో జస్ట్ వీడియో కోసం అంతే, దానికి మించింది ఇంకేం పోము ఇక మేము. జస్ట్ వీడియో పర్పస్కి అది చేస్తాం లాస్ట్. అంతే. సెకండ్ క్వశ్చన్ బ్రో మీకు బిగ్ ఫ్యాన్. థ్యాంక్స్ బ్రో, మంచి సపోర్ట్. అన్న వైజాగ్ ఎప్పుడైనా వచ్చారు? వైజాగ్ ఎప్పుడు రాలే బ్రో, ఒకసారి బీచ్ చూడడానికి రావాలి. బ్రో మీరు గర్ల్స్కి లెటర్ ఇచ్చేటప్పుడు భయం వేస్తుందా లేదా? ఎవరికైనా భయం అవుతుంది అమ్మాయి అంటే ఎవరికైనా ఎందుకు భయం ఉండదు బ్రో. ఆమె మనకు తెలియదు, మన ఫ్రెండ్ కాదు, ఎవరో స్ట్రేంజర్స్తో మనం అట్లా పోయి ఇయ్యలేం కదా. ఒకవేళ ఆ రియాక్షన్ కూడా కొంచెం భయంకరంగా ఉంటుంది అట్లా పోయి ఇస్తే అంతా. అప్పుడు అంటే ఇచ్చటానికి తెలుస్తుంది దాని భయం, అంతే. చూసేటోళ్ళు ఏమనుకుంటారు? ముందు అలవాటు అయింది. మా అంటే ఒక 20 వీడియోస్ దాకా భయం అలానే ఉంది. ఇక మెల్లమెల్ల భయం అనేది పోయింది, అన్నిటికీ సెట్ అయిపోయినాం. ఇప్పుడేం చేస్తున్నాం అలా? ఇప్పుడు భయం అవుతుందా నీకు? అయితేలే అంటే కొంచెం ఒక 10-20 వీడియోస్ వరకు కొంచెం భయంతోనే చేసినాం, దాని తర్వాత అది అలవాటు అయిపోయింది ఇక. ఇంకొకటి వచ్చేసి బ్రో యువర్ ఫేవరెట్ పికప్ లైన్ అంట. ఫేవరెట్ పికప్ లైన్ అంటే అది ఫారినర్స్తో ఒక షూట్ చేసినాం, ఏమంటాం, ఏంజల్ షూట్ బీ ఇన్ హెవెన్, హౌ డిడ్ యూ ఎస్కేప్ అని చెప్పేసి. అదొకటి. ఇంకా యూ హోల్డ్ అంటే నీ చేతిలో ఒక 8 రోజెస్ పట్టుకొని నీ మిర్రర్ ముందు నిలబడు, 8th వన్ ఈజ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అదొక పికప్ లైన్ మంచిగా ఉంటుంది. బ్రో యువర్ వీడియోస్ చాలా సూపర్ ఉంటాయి. థ్యాంక్ యూ బ్రో. ఇంకెక్కువ చేయండి, సపోర్ట్ అనేది గాయస్. నా వీడియో నచ్చినందుకైతే 101000కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కొట్టుండి, నాకు ఓటేయండి ఇలానే. మీ ముందుకి ఇంకా మంచి కంటెంట్తో ముందుకు వస్తా. నెక్స్ట్ క్వశ్చన్, వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్ టు మై మెసేజ్ అని కామెంట్ ఇలా పెట్టింది. ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటే ఆమె మెసేజ్కి రిప్లై ఇస్తుంది. వాళ్ళకి చెప్తున్నాను ఆమె ఎందుకు రిప్లై ఇస్తున్నాను కదా, మళ్ళీ ఇలా గర్ల్ ఫ్రెండ్ చూసి ఏడా మిస్బిహేవ్ అవుతుందా అని చెప్పి ఈయన రిప్లై చేయలేకపోతుండు అంతే. అరే నిజం చెప్పురా,
నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అంత లేదు అరే బిట్టు అంత లేదు గాయస్ నిజంగా. మన గర్ల్ ఫ్రెండ్ నేను లాస్ట్లో చెప్తాను నాకు ఉందో లేదో, ఇవన్నీ దాంట్లో పక్క చెప్తాను నేను ఎందుకు రిప్లై ఇయ్యా వేరే వాళ్ళకి అది అని. డోంట్ వరీ, ఆ క్వశ్చన్ ఎవరు అడిగిందో వాళ్ళకి లాస్ట్ వరకు నేను చెప్పేస్తా నిజమో కాదు అని. సరే ఈయన చెప్తాడు, మీరు వినండి సార్. పక్క 100%. షాబాష్ బేటా, బాత్ బడి. ఓకే, నెక్స్ట్ ఏమో ఈమె ఎవరో దేవత మనకి పికప్ మనకి పికప్ చలో డూ యూ హ్యావ్ ఎనీ నేమ్ ఆర్ షల్ ఐ కాల్ యూ మై వావ్. బా ఆల్రెడీ యూజ్ చేసిన మనం అది మన పికప్ లైనే మన వీడియో నుంచి తీసుకొని మనకే టైప్ చేసింది. అంటే కొత్తగా ఏమైనా చెప్పండి, మేము అవన్నీ చూసి కొత్తగా మీకు నచ్చింది అని చెప్పండి, మేము ఆ వీడియోకి వాడుతున్నాం. నాకు టేస్ట్ చేయండి, నేను ఏమంటారు నాకు మెసేజ్ చేయండి, నేను చూసుకుంటా దాన్ని. ఓన్లీ పికప్ లైన్ మెసేజ్ చేయండి సరిపోతుంది. సరే, ఈయన అది ఏమంటారు అంటే ఈయన రిప్లై అయిపోతే నాకు చేయండి, నేను పక్కిస్తా. ఇదండి శివ SHIVAAAA09 అని ఉంటుంది శివది. చేయండి ఒకవేళ నేను చూడకపోతే శివ 100% చూస్తాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి అన్న ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్ అంట. అది కొంచెం అంటే వీడియోస్ షూట్స్ ఆపేసినాం, ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాం. ఈ వీడియోలో నేను ఇంట్లో రివీల్ చేసా, దానికోసం ఇప్పుడు ఏం మాట్లాడదు. అసలు ఎందుకు వీడియోస్ ఆపినాం, పికప్ లైన్ వీడియోస్ అవన్నీ చెప్తాం, మొత్తం చెప్పేస్తాం, కొంచెం అంతా క్లియర్ చేసేస్తాము. అదే మళ్ళీ వాళ్ళే క్వశ్చన్ అడిగారు, బ్రో నీ వీడియోస్ కోసం చాలా అంటే చాలా వెయిటింగ్ బ్రో, ఐ లవ్ యూ వీడియోస్ ప్లీజ్ అప్లోడ్ చేయండి అంటే. కొంచెం లాస్ట్ మొత్తం అంటే లాస్ట్లో చెప్పేస్తాం రివీల్ ఎందుకు ఆపినాము, ఎందుకు ఇంకేంది ముందే ఏం చేద్దాం అనుకుంటారో అది లాస్ట్లో చెప్పేస్తాం. మళ్ళీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, బ్రో మీరు కంటెంట్ వీడియోస్ ఎక్కడ చేస్తారు అంటే. కంటెంట్ వీడియోస్ అంటే మ్యాక్స్ ఇన్ఆర్బిట్లో షూట్ చేస్తాం. ఇంకా ఇన్ఆర్బిట్లో అయితే మ్యాక్సిమం అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే అలానే వచ్చినాయి. చాలా అంటే చాలా వచ్చినాయి. ఎప్పుడు ప్రాబ్లం అనేది వచ్చిందో దగ్గర 2 వీక్స్ అనేది ఇన్ఆర్బిట్లో ఆపేసి ఐక్య పోయినాం. ఐక్యలో బి అంత ఎక్కువ ఏం రాలేదు. చాలా మంది వద్దు ఇక్కడ వీడియోస్ పర్మిషన్ లేదని చెప్పి చాలా ఆడవి ఇష్యూస్ అయినాయి. ఇక అట్లా అని చెప్పి ఆపేసి ఇక ముందు వేరేది ఆలోచించినాం. దాంతో ముందుకు వస్తాం పక్కా. యాక్చువల్గా ఎట్లా అంటే దాంట్లో ఇన్ఆర్బిట్లో మేనేజర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, దాంట్లో షూట్ చేయవద్దు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అది ఒక ప్రైవేట్ ప్లేస్. అవి అన్నీ షూట్ చేయడానికి దాంట్లో పర్మిషన్ ఉండదు. అంతా ఫొటోస్ ఇవన్నీ నడుస్తాయి, కానీ వేరే చేంజెస్తో అమ్మాయిలు వాళ్ళు షాపింగ్కి వస్తారు, వాళ్ళ ప్రైవేట్ టైంని మనం యూజ్ చేసుకోవద్దు కదా. అందుకోసం దాంట్లో కొంచెం ఎప్పుడైనా కొంచెం ప్రాబ్లమ్ అయింది. దాని తర్వాత కొన్ని రోజులు ఐక్యాలో షూట్ చేసినాం. అంటే మ్యాక్స్ అంటే ఐక్య, మళ్ళీ ఇన్ఆర్బిట్, పంజాగుట్ట PVRలో కొన్ని షూట్ చేసినాం అంతే. ఇంకా ముందు ఇంకా మంచి కంటెంట్ ఉంది. మినిమం ఒక 4 days పడుతుందా, 3 daysలా ఈ వీక్లో వచ్చేసరికి పక్క 100% వచ్చేస్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి మీరు జాలీగా. మాకు మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాం. ఎట్లా అంటే ఆల్రెడీ లాస్ట్ ఎప్పుడు మన మాట్లాడింది ఎప్పుడు ఒక 10 days ఏమవుతుంది కదా, అదే షూట్ ప్లాన్ అయిపోయింది మొత్తం. ప్లాన్ అయితే మినిమం మొత్తం అయిపోయింది. ఇక మీ ముందుకు కాలి ఒకటే ఇచ్చేది ఉంది.